హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం చేసే రెసిపీ చేపల పులుసు అండి. ఈ చేపల పేరు సవలా అండి. రేర్గా దొరుకుతాయండి చెరువు చేపలు. ఇవి చేపలు చేయడం చాలా కష్టమండి. చాలా జిగురుగా ఉంటాయి, జారిపోతూ ఉంటాయి. ఈ చేపలు చేయడం అంత ఈజీ కాదండి. పొయ్యి బుగ్గు ఉంటుంది కదా, ఆ పొయ్యి బుగ్గుని చేపలకంతా రాసుకుంటా కొయ్యాలి. అది జారిపోతూ ఉంటాయి. చాలా ఎక్కువగా కొయ్యాలి. ఈ చేపలు చాలా జిగుమానం ఎక్కువగా ఉంటుంది. ఆ పొయ్యి బుగ్గు రాసుకుంటా సైడ్స్ అన్నీ కట్ చేయాలి. ఈ చేపలు అంత ఈజీగా చనిపోవండి. ముక్కలు ముక్కలు కోసినా సరే బ్రతికే ఉంటాయి. అవి జారుతూ ఉంటాయి. మనం పొయ్యి బుగ్గు వేసుకొని నెమ్మదిగా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకొని దానికి పొలుసు బాగా ఉంటుందండి. పొలుసు బాగా తీయాలి. ఎంత బాగా తీసినా పొలుసు అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సో మనం ముక్కలు కట్ చేసుకున్న తర్వాత బాగా తీసుకోవాలి. చేయడం అయిపోయింది. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు అన్నీ బాగా పేస్ట్ చేసుకోవాలి. ఈలోగా ప్యాన్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాని మిక్సీ పట్టేయాలండి. అందులోనే ఉల్లిపాయలు, టమాటాలు కూడా పేస్ట్ ఆడేసుకోవాలి. అవి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చిన వెంటనే ఆ ముద్దంతా ప్యాన్లోకి వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్టు, టేస్ట్కి తగినంత కారం ఇవన్నీ వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఇవి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇవి ముక్కలు మనం ముందుగానే వేసుకొని ఆ ముద్దతో పాటు వేపుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ముక్కలు బాగా మగ్గడానికి కాసేపు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పోయాక ఓపెన్ చేయండి. మూత ఓపెన్ చేసుకొని చూడండి, ముక్కలు బాగానే మగ్గాయి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదండి, చింతపండు పులుసులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముక్కలు మనం ముందుగానే మగ్గబెట్టాం కాబట్టి మనం పులుసుని కాసేపు మరిగిస్తే సరిపోతుంది. చూడండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. బాయ్ బాయ్.